టీమిండియన్ టాప్ బ్యాటర్, స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ ఇండియాని విడిచిపోతున్నారు. ఆయన భారతదేశం వదిలి వెళ్ళిపోతున్నారు. లండన్లో స్థిరపడడానికి నిర్ణయించుకున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే టీమిండియాకి దాదాపుగా 15 ఏళ్ళు పైగా స్టార్ బ్యాటర్గా, టీమిండియా బ్యాటింగ్లో అత్యంత కీలకమైనటువంటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ అనేక విజయాలు అందించారు. అనేక సందర్భాల్లో రాణించి టీమిండియాని విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కెప్టెన్గా కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టెస్టులు కూడా గుడ్ బై చెప్పేసి, ఇప్పటికే టీ20లు గుడ్ బై చెప్పేశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొన్నటి జూన్లోనే. ఇప్పుడు టెస్ట్ కెరీర్కి కూడా గుడ్ బై చెప్పేసి లండన్లో స్థిరపడాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన చిన్ననాటి కోచ్ అధికారికంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్లో ఇల్లు తీసుకుని అక్కడ అనుష్క శర్మ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ వ్యవహారాలతో ఎక్కువ సమయాన్ని లండన్లోనే గడుపుతున్నారు. ఇక మొత్తంగా అనుష్క శర్మతో పాటు తన కుమారుడు అకాయి అందరూ కలిసి లండన్లో స్థిరపడబోతున్నారు. ఇండియాని పూర్తిగా వదిలిపెట్టేస్తున్నారు అన్నది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆయన కోచ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో పెద్ద చర్చకి దారితీస్తుంది. నిజంగా విరాట్ కోహ్లీ దేశం విడిచిపోతారా? పోవాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పటికే చాలామంది భారతదేశంలో పరిస్థితుల రీత్యా దేశం విడిచి విదేశాల్లో స్థిరపడడానికి ఏటా లక్షల మంది వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా చేరితే చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే విరాట్ కోహ్లీ విషయంలో చాలా వ్యవహారాలు సాగాయి. గతంలో టీ20 వరల్డ్ కప్ 2021 సందర్భంగా పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. విరాట్ కోహ్లీతో పాటు ఆయన చిన్న కుమార్తెను కూడా రేప్ చేస్తాం, ఆయన చిన్న కుమార్తె మీద కూడా వేధింపులు ఆన్లైన్లో చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో సాగాయి. పాకిస్తాన్తో జరిగినటువంటి ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ కూడా విరాట్ కోహ్లీ మీద ప్రభావం చూపినట్టుగా కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే లండన్లో స్థిరపడాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా కోహ్లీ దేశం విడిచి వెళ్ళిపోవడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి విషయమే. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే అలాంటి స్టార్ బ్యాటర్కి టీమిండియాని అనేక సందర్భాల్లో విజయ తీరాలు చేర్చినటువంటి ఆటగాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందంటే దేశంలో ఎలాంటి స్థితులు ఉన్నాయో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.